బ్యాక్ టు న్యూస్. దసరా శరన్నవరాత్రిని పురస్కరించుకుని నల్లమలలోని శైవ క్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. శక్తిపీఠం, జ్యోతిర్లింగం కలగలిసిన శ్రీశైలం, స్వయంభూగా వెలిసినటువంటి మహానంది, అహోబిలం, ఓంకార క్షేత్రంలో దేవీ నవరాత్రులు భక్తులకు కనువిందు చేయడంతో పాటు భక్తి పార్వస్యాన్ని పంచుతున్నాయి. దసరా ఉత్సవాల సందర్భంగా కర్నూలు జిల్లాలోని ఆలయాలన్నీ కొత్త శోభను సంతరించుకున్నాయి. ఆలయాలన్నీ కూడా నల్లమల అటవీ ప్రాంతానికి సమీపంగా ఉన్నాయి. తాజాగా కురిసిన భారీ వర్షాలతో అడవులన్నీ పచ్చదనాన్ని సంతరించుకొని ప్రకృతి ప్రేమికులను ఇట్టే కట్టిపడేస్తున్నాయి. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన శ్రీశైలం భక్తులతో కిటకిటలాడుతోంది. రోజుకో వాహనంపై ఊరేగుతున్న భ్రమరాంబిక అమ్మవారి ఉత్సవ శోభను చూసేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. అటు మహానందిలోనూ భక్తుల రద్దీ కనిపిస్తోంది. నల్లమల సమీపంలో ఉన్న యాగంటి, అహోబిలం, మంత్రాలయం, నందవరం, చౌడేశ్వరి ప్రాంతాలకు భక్తులు బారులు తీరుతున్నారు. అటు ప్రకృతి అందాలతో పాటు వీధి వీధిన ఏర్పాటు చేసినటువంటి దుర్గా మండపాలు భక్తుల మనస్సులు దోచేస్తున్నాయి. 9 రోజులు నవరాత్రులు జరుపుకుంటున్నాము. స్త్రీలందరూ విష్ణు సహస్రనామము, లలిత సహస్రనామము ప్రతిరోజు చేస్తున్నారు. పిల్లలకు నిన్న సరస్వతి పూజ అన్నమాట. సరస్వతి అవతారము. పిల్లలందరికీ ఉచితంగా పలకలు, బుక్కులు, పెన్నులు, పెన్సిళ్ళు ఇచ్చినారు. చండీ హోమం చేసినాము. చాలా వైభవంగా జరిగింది. అటు శరన్నవరాత్రి సమయంలో శివుణ్ణి దర్శించుకుంటే విజయాలు వరిస్తాయని భక్తుల నమ్మకం. శివునికి మొక్కులు సమర్పించుకుందామని ఆలయాలకు వెళ్తున్న భక్తులను నల్లమల ప్రకృతి అందాలు ఇట్టే కట్టిపడేస్తున్నాయి. దైవత్వంతో పాటు ప్రకృతి అందాలు వారిని సరికొత్త లోకాలకు తీసుకెళ్తున్నాయి. ఇక నిజామాబాద్